ఈ రోజు తెలుగుదేశం గాని పవన్ కళ్యాణ్ గాని ఒకటే చెప్తా ఉన్నారు, మేము వచ్చిన తర్వాత మొట్టమొదటి చేయబోయే పని ఏంటంటే వాలంటీర్లు పెరిగి పారేస్తాం. మళ్ళీ పేదవాడు, ఈ బీసీ, ఈ మైనారిటీలు, అగ్రవర్ణాల్లో ఉన్న పేదవాళ్ళు మళ్ళీ మా ఇల్లు చుట్టూ తిరగాలి, మమ్మల్ని పథకాలు అడగాలి, అప్పుడు మేము వెయ్యాలి తప్ప నేరుగా వాళ్ళకి పథకాలు వచ్చే అవకాశం కల్పించకూడదని ఆ పార్టీలైతే, నా అక్క, నా చెల్లి, నా అమ్మ, మా అన్న, మా తమ్ముడు ఎవరి దగ్గర తెలియాల్సిన అవసరం లేదు. నిజంగా అర్హులైతే నేరుగా వాళ్ళ ఇంటికే పథకం ఇస్తానని చెప్పిన జగనన్నను గెలిపించుకుంటామా ఆలోచన మాత్రం మీరు చేయండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా బీసీలు కానీ మైనార్టీ ఎస్సీ ఎస్టీలు ఆలోచించాల్సిందల్లా ఒకటే, ఏవో ఒక విప్లవైనా ఒక్క అడుగుతో మొదలవుతుంది. ఆ అడుగుని 10 అడుగులు వేసుకుంటామా లేతే ఆ వెనక 10 అడుగులు వేస్తామని ఆలోచించాల్సిందల్లా మన చేతుల్లోనే ఉంది. ఈ రోజు 2019 తర్వాత మనకి మంత్రులు కానీ, సగం వాటా మంత్రులు కానీ, రాజ్యసభ సభ్యులు కానీ, ఈ రోజు ముఖ్యంగా మైనార్టీలో 4 మండలి సభ్యులు కానీ, 4-5 మంది శాసనసభ్యులు కానీ, ఈ రోజు డిప్యూటీ సీఎం అమ్జద్ బాషాని కానీ మనకి గౌరవం ఇచ్చి గుండెల్లో పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డిని కాపాడుకుంటామా లేకపోతే 2024లో జగన్ అన్నకి ఏమన్నా చిన్న పొరపాటు చేసి వెనక్కి వెళ్ళిపోతామా అని ఆలోచించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క బీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ఎందుకు చెప్తున్నానంటే, నేను నెల్లూరు జిల్లా, మీ అందరికి కూడా తెలుసు, నెల్లూరు జిల్లాలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ బీసీకి మంత్రి ఇవ్వాలా, కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి బీసీ మంత్రిగా జగన్ అన్న అవకాశం ఇచ్చిన వ్యక్తిని నేను. మేము ఎక్కడికన్నా వెళ్తే చెప్తారు అన్ని పథకాలు మీకే, అన్ని పదవులు మీకే అని. అప్పుడు గర్వంగా ఉంటుంది, మా అన్న జగన్ అన్న ఉన్నాడు, మమ్మల్ని అండగా ఉంటాడు అని గర్వం మాకు ఉంటుంది. అలా కాకుండా రేపు ముఖ్యంగా బీసీలు కానీ మైనార్టీ ఎస్సీ ఎస్టీలు వాళ్ళని నమ్మితే ఎంత దూరమైనా పోతారు, వాళ్ళకి అవకాశం ఇస్తే ఎంత దూరమైనా సరే మన వెంట నడిచి మన నమ్మకాన్ని ఒమ్ము చేయరు అని చెప్పే వ్యక్తులు ఈ రోజు జగనన్న మనల్ని నమ్మి ఈ రోజు రాజకీయ పదవులు కానీ ఎవరన్నీ చెప్పినా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా నేరుగా మీ అకౌంట్ లో వేసే డీబీటీ పథకాలు కానీ ఈ రోజు ఇంత మందిని వీళ్ళందరూ నా వెంట నడుస్తారు, వీళ్ళందరూ నేను చేసిన దీనికి నా వెంట నడుస్తారని మనల్ని నమ్మి 2024లో పోతా ఉన్నారు. జగనన్నని రేపు 2024లో మన భుజ స్కంధాల మీద మోసి 2024లో ఫ్యాన్ గుర్తు మీద మనం బటన్ నొక్కితే రపరపరాడాలి ఫ్యాన్ జెండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా, మళ్ళీ మన ముఖ్యమంత్రి జగనన్న ఇప్పుడు తెలియజేస్తా ఉన్నా. నిన్న మొన్న మాట్లాడుతా ఉన్నారు, ఎవరో మారిపోతా ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్తున్నారని. కానీ ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిందల్లా ఒకటే, ఈ రోజు ఒకటి చెప్తా ఉన్నా, జగన్ అన్న వీళ్ళు పోటీ చేస్తే కొన్ని కారణాల వల్ల గెలవరునో లేకపోతే వీళ్ళకి గతంలో అవకాశాలు ఇస్తే కొంతమంది సద్వినియోగం సరిగ్గా చేసుకోలేదనో ఇంకొక శాసనసభ్యుడిని పంపించాలన్న ఒక ఆలోచన ఖచ్చితంగా రాజకీయ ప్రక్రియలో కొన్ని జరుగుతుంది. కానీ ఈ రోజు ఆ తెలుగుదేశం పార్టీ లేకపోతే దత్తపుత్రుడు పార్టీ సన్నాసులు ఒకటే చెప్తా ఉన్నా, మేము పనికిరానని తీసివేసిన వాళ్ళని ఏరుకొని మీరెంత పెద్ద సన్నాసి పార్టీ అని చెప్పి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలు అడుగుతా ఉన్నారు. మీకు అభ్యర్థులు కొరవైతే, మాకు అభ్యర్థులు ఎక్కువైతే 175 మందిని 175 పెట్టగలుగుతాం, కానీ 200 మంది 300 పెట్టలేము. కాబట్టి కొన్ని దగ్గర అవకాశాలు కోల్పోతే ఖాళీగా ఉన్న మీ పార్టీలు వాళ్ళని తీసుకొని అభ్యర్థులుగా పెట్టుకుంటున్న మీ పార్టీ గొప్పదా? ఈ రోజు ఫుల్ హౌస్ఫుల్ అయ్యి టికెట్లు దొరక్క ఒక ప్రపంచంలో ఉన్న వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొప్పదా అని చెప్పి రోజు అందరూ కూడా ఆలోచించారు. మీరు ఎన్ని నాటకాలు వేసినా, ఎన్ని కుట్రలు పనినా, రేపు రాబోయే ఎన్నికల్లో ఎన్ని మంది ఎదవ ఛానళ్లు కలిసి వచ్చినా జగన్ అన్న ఎంట్రుకు కూడా పీకలేరని చెప్పి రోజు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ బీసీలు, మైనార్టీలు, ఎస్సీ ఎస్టీలు అండగా ఉన్నంత మాత్రం జగన్ అన్నని ఏమీ కూడా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాకుండా ఎవడు కూడా ఆపలేడు. కాబట్టి మీ ఆశీస్సులు
మీ దీవెనలు అన్నకు ఉండాలా.